శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవ. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి ఈవేళ మనం 17వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఉత్తమః పురుషస్త్వన్యక పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభిత్యవ్యయ ఈశ్వరః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, ఎవడు 3 లోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో అట్టి నాశరహితుడును జగన్నియామకుడును పైన తెలిపిన చరాక్షరులిద్దరు కంటేను వేరైన వాడును నగు ఉత్తమ పురుషుడు పరమాత్మయని చెప్పబడుదురు పెద్దలు. పైన తెలిపిన నశ్వర దేహాభిమాని కంటేను చిత్తు ప్రతిబింబ రూపుడగు జీవుని మనసు యొక్క అభిమాని కంటేను వేరుగా ఆత్మకలడు. అతడే ఉత్తమ పురుషుడని ఇట వచింపబడిను. యాలయన క్షణికమగు దేహము యొక్క అభిమాని కంటేను బద్ధుడగు జీవుని మనస్సు యొక్క అభిమాని కంటేను ముక్తుడగు ఆత్మ శ్రేష్ఠుడుగా, జీవుడు త్రిగుణ రహితుడు, పరమాత్మ త్రిగుణ సహితుడు. జీవుడు త్రిగుణ సహితుడు, పరమాత్మ త్రిగుణ రహితుడు. గుణములకు లోనైన వాడు జీవుడు, గుణములను దాటినవాడు పరమాత్మ గుణాతీతుడు. ఈ కారణమున అతడు తక్కిన 2 చరాక్షర పురుషుల కంటేనూ ఉత్తముడుగా పరిగణింపబడి ఉత్తమ పురుషుడని లేక పురుషోత్తముడని వ్యవహరించుతున్నారు పెద్దలు. అందరూ ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ప్రపంచములో కొందరు దేహస్థితి ఎందును, కొందరు జీవస్థితి ఎందును ఉండుచుందురు. వారిరువరును సామాన్య పురుషులు. ఆత్మ ఎందుండు వాడే ఉత్తమ పురుషుడు. అట్టి ఉత్తమ పురుషత్వమును లేక పురుషోత్తత్వమును సర్వలును ప్రయత్నపూర్వకముగా సంపాదించవలెను. ఎల్ల కాలములందును పురుష జీవ స్థితిలోనే అనగా బద్ధ జీవితములోనే ఉండుట విఘ్నులకు పాడి కాదు. క్రమముగా దేహస్థితిని, జీవస్థితిని, మనఃస్థితిని దాటి సాక్షియగు ఆత్మ యొక్క స్థితికి అనగా పురుషోత్తముని స్థితికి వచ్చిన వాడే ధన్యుడు, సర్వశ్రేష్ఠుడు. అట్టి స్థితియే జీవితం యొక్క పరమావధి, పరమ లక్ష్యము. దానిచే జన్మ సార్థకమగును. తక్కిన ఏ ఇతర క్రియల చేతను ఈ మానవ జన్మ సార్థకతను పొందలేదు. అన్యః అని చెప్పినందువలన పరమాత్మ దేహము యొక్క అభిమాని కంటే, జీవుని కంటే వేరుగానున్నవాడని, వానికి సాక్షిగా వెలయుచున్నాడని తెలియచున్నది. కాబట్టి జీవుడు ఆ దేహ సంబంధ, జీవ సంబంధ, మనస్సంబంధ వికారములు తనకు వాస్తవముగా లేవని, తాను నిర్వికార అవ్యయ ఆత్మయని నిశ్చయము చేసుకొని అట్టి ఆత్మస్థితి ఎందే సదా యుండులాగున అభ్యసించబడను. ఆ పరమాత్మ ఎట్టివాడు తెలుసుకొనినచో, అతని మహిమను ఎరిగినచో అతనిపై విశ్వాసము బాగుగా కలుగగలదు. ఇచ్చోట పరమాత్మకు 2 విశేషణములు చెప్పబడినవి. అతడు సర్వలోకాధారకుడని, అవ్యయుడని, ముల్లోకములందును లెస్సగా ప్రవేశించి అంతర్యామి రూపుడై వానిని భరించుచు ఈశ్వరుడై అతడు వెలయుచున్నాడు. ముజ్జగములందును ఎల్లెడల అతడు నిండి నిబిడీకృతమయ్యున్నాడు. మరియు అతడు అవ్యయుడు, నాశము లేనివాడు. దేహాది దృశ్య పదార్థములన్నీయు తుట్టతుదకు చిత్ ప్రతిబింబ రూపుడగు జీవుడును ఒకానొక కాలమున తరించి పోవుతుడు. మోక్ష ప్రాప్తి సమయమున జీవత్వము తొలగిపోవును కావున పరమాత్మయో ఏ కాలమందును నశింపడు కావున అట్టి అవ్యయ ఆత్మ పదము కొరకి, పురుషోత్తమ స్థితి కొరకి సర్వలను ప్రయత్నించవలను. క్షణికములగు అల్ప ప్రాపంచిక వస్తువులకై, పదవులకై పరుగుడుట ఉత్తమము కాదు. ఈ చరాక్షరముల కంటే వేరైన వాడెవడైనా కలడా అనే ప్రశ్న మొదలైనప్పుడు కలడు. అతడే ఉత్తమ పురుషుడు, అతడే పురుషోత్తముడు. అతడెట్టివాడు
ఆ పురుషోత్తముడు అంటే ముల్లోకములందును ప్రవేశించి వానిని భరించువాడు, జగన్నియామకుడు, నాశరహితుడే ఆ పురుషోత్తముడు. కాబట్టి ఫలితాంశం ఏమి మనకు తెలియబడినది అంటే చర అనగా దేహ, అక్షర అనగా జీవ భావములను దాటి పురుషోత్తమ భావమును లేక పరమాత్మ భావమును అవలంబించువాడే నిజమెరిగినటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.